ఆరాధించి గణపరచు బద్దులముగా ఉంటున్నాం. We need to worship at His footstool because He is holy. మనము ఆయన యొక్క పాదముల Psalm 99 and verse 5. ఇక్కడ 99వ కీర్తన 5వ వచనము. We have read that we need to exalt our Lord, our God, and worship Him at His footstool. కాబట్టి మన దేవుని మనము గణపరచాలి, అంతేకాదు ఆయన పాదముల ఎదుట మనం సాగిలపడి ఆరాధించాలి. Because He is a King and holy God who is reigning over all the earth. ఆయన రాజు, ఆయన రాజ్యం చేయుచున్నాడు. He is sitting between the cherubims. ఆయన కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. His name is great and terrible. ఆయన యొక్క నామం ఎంతో గొప్పది, భయంకరమైనది. And Psalmist also was mentioning about 3 people here in verse 6. ఆయన ఇక్కడ కీర్తనకర్త కూడా ఆయన 3 వ్యక్తుల గురించి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. Moses, Aaron and Samuel, they called upon the name of the Lord. ఇక్కడ మోషే, అహరోను, సామ్యుల గురించి ఆయన చెప్తున్నాడు. వాళ్ళు ప్రభువును ప్రార్థించిన వారిలో ఉంటున్నారు. And the Lord heard their prayer and He answered them. అంతేకాదు ఆయన వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన వాడిగా ఉంటున్నాడు. The Lord spoke unto them. ఆయన వారితో మాట్లాడిన దేవుడు. He gave His testimonies and ordinances. We see in the verse 7. కాబట్టి ఆయన వారికి ఆయన మాటలు అనుగ్రహించున్నాడు. ఆయన శాసనములను వారికి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. He answered their prayers. ఆయన వారి ప్రార్థనలు ఆలకించిన దేవుడిగా ఉంటున్నాడు. He forgave them. ఆయన వారిని క్షమించిన దేవుడిగా ఉంటున్నాడు. So we need to exalt Him. అందును బట్టి మనము ఆ ప్రభువును ఆరాధించి గణపరచవలసినగా ఉంటున్నాం. We need to worship Him at His footstool. ఆయన పాదముల చెంత చేరి ఆయనను ఆరాధించాలి. We need to worship Him at His holy hill. మనం ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయన మనం ఆరాధించాలి. Because He is holy and reigning. ఆయన పరిపాలించుచున్నటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడుగా ఉంటున్నాడు. Sitting between the cherubims. ఆయన కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడుగా ఉంటున్నాడు. High above all. ఆయన అందరికంటే అధికుడైన దేవుడు. His name is great and terrible. ఆయన నామం ఎంతో గొప్పది, భయంకరమైనది. He listened to the prayers of His beloved. ఆయన తన బిడ్డల యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. He gave His testimonies and ordinances to them. కాబట్టి ఆయన ప్రార్థనలు ఆలకించి తన కట్టడలను వారికి అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నాడు. And in the 8th verse in the middle part it is written, though thou tookest vengeance of their inventions, thou answerest them. ఇక్కడ 8వ వచనం మధ్య భాగంలో రాయింది, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే. He is taking vengeance of their inventions and answering them. కాబట్టి వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచు వారికి జవాబు ఇస్తున్న దేవుడుగా ఉంటున్నాడు. Same Lord God who is reigning till today. కాబట్టి అదే దేవుడు ఈ దినం కూడా ఆయన పరిపాలించిన దేవుడు. He is also our prayer listening God. ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. His name is great and terrible. ఆయన నామం భయంకరమైన గొప్పది. He answered our prayers. ఆయన మన ప్రార్థనలు ఆలకించినాడు. He gave us His testimonies. ఆయన మన శాసనములను అనుగ్రహించినాడు. And we need to worship Him at His footstool and at His holy hill. ఆయన పాదముల ఎదుట చేరి మనము ఆయన పర్వతం ఎదుట సాగిలపడి మనం ఆయన ఆరాధించాలి. Secondly, this holy God. ఈయన పరిశుద్ధమైన దేవుడు. And secondly, He came for us in this world to find us who we were lost once. కాబట్టి ఆయన రెండోదిగా ఈ లోకానికి మనము నశించిపోచిన మనల్ని ఆయన వెతుక్కుంటూ వచ్చినాడు. Holy God came for the lost sheep. కాబట్టి ఎంతో పరిశుద్ధమైన దేవుడు తప్పిపోయిన గొర్రెల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. And in Matthew chapter 18 verse 12 to 14 we can see, మత్తయి సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 14 వచనం వరకు మనం చూడవచ్చు. And one of the sheep has gone astray. ఇక్కడ ఏమని రాబడిందంటే ఒక గొర్రె తప్పిపోయినప్పుడు he seeketh that which is gone astray. కాబట్టి ఇక్కడ
ఆ తప్పిపోయిన గొర్రెను ఆయన వెదికే దేవుడుగా ఉంటున్నాడు. We were once gone astray. మనం ఒకప్పుడు తప్పిపోయిన వారము. The Son of Man, the Holy God, came to save that which was lost. కాబట్టి తప్పిపోయిన మనలను, నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి మన ప్రభు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. When he found us, ఆయన మనల్ని కనుగొన్నప్పుడు he greatly rejoiced. ఆయన ఎంతగానో ఆనందించిన దేవుడుగా ఉంటున్నాడు. We can read it in verse 13. ఆ 13వ వచనంలో మనం చూడవచ్చు. And if so be that he find it, verily I say unto you, he rejoiceth more of that sheep than of the 99 which went not astray. వాడు దాని కనుగొని 99 గొర్రెలను గురించి సంతోషించినంతకంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 14th verse last part is written, one of these little ones should not perish. కాబట్టి 14వ వచనం చివరి భాగంలో రాయబడింది, ఈ చిన్న వారిలో ఒకడైనా నశించుట పరలోకమందున మీ తండ్రికి చిత్తము కాదు. Such was the love towards us. కాబట్టి అటువంటి గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించున్నాడు. The loving holy God who is reigning over all the earth and the universe, sitting between the cherubims, whose name is great and mighty. కాబట్టి ఆ యొక్క కెరూబుల మధ్యలో నివసించుచున్న పరిశుద్ధులైన దేవుడు, గొప్ప భయంకరమైన నామం కలిగిన దేవుడు, came us who were lost, who went astray. కాబట్టి తప్పిపోయిన, దూరంగా వెళ్ళిపోయిన మన కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. Died on the cross of Calvary. అంతేకాదు ఆయన సిలువలో మన కొరకే మరణించినాడు. Shed his precious blood. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించినాడు. Rose again on the third day. మూడవ దినమున తిరిగి లేచినాడు. And the same way, here is one of the passages written in Luke chapter 15. ఇక్కడ మరొక అదే విధానంలో మరొక మాట రాయబడింది లూకాసు వార్త 15వ అధ్యాయము. Here a younger son wanted his goods to be divided, or he wanted his money from his father. కాబట్టి ఇక్కడ చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి తన ఆస్తిలో భాగం ఇమ్మని అడిగినాడు. And the father divided the portion. కాబట్టి తండ్రి వారికి తన ఆస్తిని విభాగించి పంచిపెట్టాడు. In Luke chapter 15 verse 13, ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, the youngest son gathered all and took his journey into a far country, and there wasted his substance with righteous living. కొన్ని దినములు అయిన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. He took his journey into a far country. ఆయన దూర దేశానికి వెళ్ళిపోయాడు. Lost the father's house. ఆయన తండ్రి ఇంటిని కోల్పోయినాడు. Wasted his substance. ఆయన తన కలిగిన ఆస్తి అంతని పాడు చేశాడు. There came a famine in that country. అప్పుడు ఆ యొక్క దేశంలో కరువు వచ్చింది. And this man went to the citizen of that country for help. కాబట్టి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గరికి సాయం కొరకే వెళ్ళాడు. And that man sent this young son to the fields to feed swine. కాబట్టి ఆ వ్యక్తి ఈ చిన్న కుమారుని పందులు మేపడానికి పంపించాడు. And here it is written, no man gave unto him even the husks that swine did eat. కాబట్టి ఇక్కడ మాట రాయబడింది, అతనికి ఎవరు కూడా గొప్ప ఇబ్బంది వెళ్ళి ఆ దేశం తన పొలంలో వానికి 16వ వచనం, వాడు పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడడం కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. Even the husks that swine was eating, he wanted to eat it and fill his belly, but no man gave that husks to him. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న కుమారుడు పందులు తిన పొట్టుతో తన కంపుని నిలుపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఆ పందులు తినే పొట్టు కూడా ఎవరు కూడా అతనికి ఇవ్వలేదు. And there came the time when he repented, he came to himself, and కాబట్టి ఒక సమయం వచ్చింది, అతను తన యొక్క స్థితిని బట్టి పశ్చాత్తాపడ్డాడు. he was talking to himself that ఆయన తనతో ఇలాగ మాట్లాడుకుంటూ ఉన్నాడు. my father had many hired servants. ఆయన అన్నాడు, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు. They have enough bread to eat. వారికి అన్నం సమృద్ధిగా ఉంది. But I am perishing here with hunger. కానీ ఇక్కడ నేను ఆకలి చచ్చిపోతున్నాను. He was thinking about himself that he has sinned against the heaven and against his father. కాబట్టి చిన్న కుమారుడు ఆలోచిస్తున్నాడు, నేను నా తండ్రికి పరలోక విధంగా పాపం చేశాను. He is repenting that he is not worthy to be called his father's son. కాబట్టి ఆయన ఎటువంటి పశ్చాత్తాపడుతున్నాడంటే, నేను నా తండ్రికి కుమారుడును అనిపించుకోవడం యోగ్యుడని కాను. The same words he repeated when he went to his father. కాబట్టి
ఇదే మాటలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పలికినాడు. 21 and 22 verses, 21st verse we can see. ఇక్కడ 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడవచ్చు. Father, I have sinned against heaven and in thy sight, and I am no more worthy to be called thy son. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసిందని, ఇక మీదట నీ కుమారుడిని పెంచుకొనుటకు యోగ్యుడను కానెను. The same words which he thought to tell to his father when he wanted to go to his father. కాబట్టి ఏ మాటలైతే తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నాడు, the same words he repeated when he reached his father. కాబట్టి తన తండ్రిని కలుసుకున్నప్పుడు అదే మాటలు పలికాడు. I have rebelled against the heaven and sinned against heaven and you. కాబట్టి నేను పరలోకం విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. Here we can see that even before the son is coming to the father, కాబట్టి కుమారుడు తండ్రి యొద్దకు రాకముందే మనం ఇక్కడ చూడగలము. even the words he spoke before his father, కాబట్టి కుమారుడు తన తండ్రి ఎదుట మాటలు పలకక ముందే we can see yet a great way of his father saw him and had compassion. కాబట్టి ఇది జరగకముందే తండ్రి చిన్న కుమారుడిని చూసి ఎంతో కనికరించబడిన వాడుగా ఉంటున్నాడు. And he ran to his son, fell on his neck and kissed him. కాబట్టి పరిగెత్తుకుంటా వెళ్ళి తన కుమారుని దగ్గరికి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. Even before the son repented and said those words to the father, కాబట్టి తన కుమారుడు తండ్రితో పశ్చాత్తాపం తన పలకాలనుకున్న మాటలు పలకక ముందే the father had compassion towards his son. He ran towards his son, he fell on his neck and kissed him. కాబట్టి తండ్రి కుమారుని దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళి తన కుమారుని కనికరించి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. The same love the heavenly Father has shown, bestowed upon us. కాబట్టి అదే ప్రేమను మన పరలోకపు తండ్రి కూడా మనకు అనుగ్రహించినాడు. When we repented, when we came to ourselves, when we were not even thinking to speak about those words which we were thinking before him. కాబట్టి మనకు బుద్ధి వచ్చినప్పుడు ఏ మాటలైతే తండ్రి ఎదుట పలకాలని మనం ఆలోచిస్తున్నాము, పలకక ముందే he ran towards us, he ran towards us and had compassion towards us. కాబట్టి ఆయన మన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి fell on our neck and kissed us. కాబట్టి మన మీద కనికరపడి మన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న This దేవుడు is the holy kiss from our heavenly Father. కాబట్టి ఇది మన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన ముద్దుగా ఉంటున్నది. We felt his holy kiss. కాబట్టి ఆయనకు పరిశుద్ధమైన ముద్దును మనం అనుభవించాము. The repentance in our lives has brought to the Father again. He had compassion towards us and he kissed on our neck. కాబట్టి మనము కూడా మన తండ్రి చేత కనికరించబడిన వారమై పశ్చాత్తాపడినప్పుడు మన తండ్రి మన మెడ మీద పడి మన ముద్దు పెట్టుకున్నాడు. The lost son is restored now and the Father is going to give him his best robe and is putting in a ring and is giving shoes to his feet. కాబట్టి తండ్రి తన కుమారుని తిరిగి సమస్తం సమకూర్చున్నాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించినాడు, ఉంగరం పెట్టాడు, పాదములకు చెప్పులు తొడిగించినాడు. See the fathers rejoicing in this chapter, 15th chapter of Luke's Gospel in verse 23. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి ఎంతగానో సంతోషించున్నాడు. Bring hither the fatted calf and kill it and let us eat and be merry. కోవిన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము. For this my son was dead and is alive again. కాబట్టి ఇక్కడ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను. He was lost and is found. తప్పిపోయి దొరికినని చెప్పాను. And they began to be merry. అంతటా వారు సంతోషపడసాగిరి. The rejoicing father. కాబట్టి సంతోషించే తండ్రిని మనం చూడగలం. The lost sheep is found. కాబట్టి తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు there was rejoicing. అక్కడ ఎంతో సంతోషం When ఉన్నది. the lost son is found. కాబట్టి తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు there is merry and rejoicing. అక్కడ కూడా ఎంతో సంతోషం ఉంది. And this good shepherd, this holy God, he came for us to this world. కాబట్టి ఇక్కడ పరిశుద్ధమైన దేవుడు మన కొరకు లోకానికి వచ్చాడు. To restore us. మనల్ని సమకూర్చడానికి. To save which is lost. కాబట్టి మనల్ని మన నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి. He came here as a good shepherd. ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. And he had said in chapter 10 of John's Gospel 11th verse, I am the good shepherd. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు అన్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. Good shepherd giveth his life for the sheep. కాబట్టి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. To save us, to restore us. మనల్ని
రక్షించడానికి మనం సమకూర్చడానికి He has taken the form of good shepherd కాబట్టి ఆయన మంచి గొర్రెల కాపరిగా ఆయన లోకానికి వచ్చాడు. to save the lost sheep and to save a lost son like us. కాబట్టి తప్పిపోయిన గొర్రెలాంటి తప్పిపోయిన చిన్నకుమారుడు మనల్ని రక్షించడానికి He has come as a good shepherd ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. and he is laying down his life for the sheep. కాబట్టి ఆయన తన ఈ తప్పిపోయిన గొర్రెల కొరకే తన ప్రాణమును పెట్టాడు. In 15th verse we can see John's chapter 10 verse 15. ఇక యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో As the Father knoweth me, even so know I the Father, I lay down my life for the sheep. తండ్రి నన్ను ఎలా ఎరుగును, నేను తండ్రిని ఎలా ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. Again in the 17th verse last part, I lay down my life that I may take it again. కాబట్టి తిరిగి 17వ అధ్యాయం చివరి భాగంలో ఇందువలన నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. 18th verse middle part, I lay it down of myself, I have power to lay it down and I have power to take it again. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 18వ వచనంలో ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. To find us, to restore us, మనల్ని కనుగొని మనల్ని తిరిగి సమకూర్చడానికి he came as a good shepherd to lay his life for us. కాబట్టి ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టాడు. And he has the power to take it again. ఆయన తన ప్రాణం తీసుకున్నట్టు శక్తి కలిగిన వాడు. He rose again on the third day. కాబట్టి ఆయన మూడో దిన తిరిగి లేచినాడు. And we are his sheep now. కాబట్టి మనము ఆయన గొర్రెలుగా ఉంటున్నాము. And it is written in verse 27, my sheep hear my voice and I know them and they follow me. ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. Made us to hear his voice and to follow him. కాబట్టి ఆయన మాట విని ఆయన వెంబడించే వారిని మనల్ని చేశాడు. And he gave us the eternal life. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. So that we should not perish. కారణం ఏంటంటే మనం నశించిపోవడం ఆయన ఏమాత్రం ఇష్టం లేదు. There he has given now the promise that no man can pluck off us from his hands. కాబట్టి ఇక్కడ ఆయన గొప్ప వాగ్దానం ఇచ్చినాడు, నా తండ్రి చేతులను ఎవడును వాడిని అపహరింపడు. And even they cannot pluck them out of my hand. కాబట్టి నా చేతిలో నుంచి ఎవడు కూడా అపహరింపలేడు. No man is able to pluck them out of my hand and even from my father's hand. కాబట్టి నా చేతుల్లో నుంచి నా తండ్రి చేతులు ఎవరు కూడా వాడిని అపహరింపలేరు. This is the promise which is given as a good shepherd for us. కాబట్టి మనకు మంచి కాపరిగా మన ప్రభు ఇటువంటి గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహించింది. Made us to hear his voice, to follow him, and he has given us eternal life. కాబట్టి ఆయన మాటలు విని ఆయన వెంబడిస్తూ నిత్య జీవం కలిగిన వారుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచినాడు. We are no more lost now. మనం ఇప్పుడు నశించిపోయేటువంటి వారం ఇప్పుడు కాదు. No one is able to pluck us out of his hand and his father's hand. ఆయన మా తండ్రి చేతుల్లో తన చేతుల నుంచి ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు. And he has become bread of life to give us life. కాబట్టి అంతే కాదు, ఆయన మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన జీవాహారంగా చేయబడ్డాడు. He has drawn us near to his cross. కాబట్టి ఆయన మన తన శిలువ యొద్దకు ఆయన మనల్ని ఆకర్షించినాడు. He has loved us with an everlasting love. ఆయన మనల్ని నిత్యమైన ప్రేమతో ప్రేమించినాడు. And in John's Gospel chapter 6 we can read, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదవగలము. 51st verse we all read together. 51వ వచనం అందరం కలిసి చదువుదాం. I am the living bread which came down from heaven. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే forever is my life. మరియు నేను ఇచ్చే ఆహారంలో for the life of the world. జీవం కొరకై నా శరీరం అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. He has given his flesh for us. ఆయన తన శరీరాన్ని మన కొరకు అనుగ్రహించాడు. As a living bread, he has given his flesh for us to give us life, to give life for the world also. కాబట్టి ఆయన జీవాహారం ఉండడానికి, మనకు జీవాన్ని ఇవ్వడానికి, లోకానికి జీవాన్ని ఇవ్వడానికి ఆయన శరీరమును ఆహారంగా అనుగ్రహించినాడు. And this living bread, this bread of life, if we are going to have this, కాబట్టి ఈ జీవాహారమైన ఈ ఆహారమును భుజించినట్లయితే we shall never hunger and we shall never thirst. మనం ఇంకెప్పుడే గాని దప్పిగనము ఆకలిగనము. This is the promise given to us. కాబట్టి ఈ వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించినాడు. Saved us, restored us, మనల్ని రక్షించినాడు, సమకూర్చినాడు. made us hear to his voice and follow him. ఆయన స్వరం విని ఆయన వెంబడించే వారిగా చేశాడు. Given everlasting life. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. Carved in his palms.
ఆయన తన అరచేతుల వల్ల చెక్కుకున్నాడు. And we are never going to be hunger anymore, and we are never going to be thirsty anymore. కాబట్టి ఇక ఎటువంటి దాహము ఆకలి లేని వారిని ఆయన మనల్ని చేస్తాడు. He is giving us everlasting life. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. And in the 40th verse of John chapter 6, ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో we'll read all together. మనందరం కలిసి చదువుదాం. This is the will of him that sent me, everyone which sees the Son and believeth in him may have everlasting life. I will raise him up at the last day. This is another promise. I will raise him up at the last day. కాబట్టి ఇక్కడ మనకు వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. This is about everlasting life. కాబట్టి నిత్య జీవం గురించి మాటలు చెప్పబడుతున్నాయి. He is going to raise up in the last day. ఆయన మనల్ని అంత్య దినము లేపువాడుగా ఉంటున్నాడు. And the same thing we can read in 44 verse, I will raise him up at the last day. కాబట్టి 44వ వచనం రాయబడింది మరొకసారి, అంత్య దినమున నేను వానిని లేపుదును. And in 54th verse last part is again written, I will raise him up at the last day. కాబట్టి 54వ వచనం చివరి భాగంలో మళ్ళా రాయబడింది, అంత్య దినమున నేను వానిని లేపుదును. To raise up us in the last day, he has become bread of life. He came to this world so that we may never hunger and thirst. కాబట్టి మనం అంత్య దినమున మనల్ని లేపడానికి ఆ ప్రభు ఈ లోకానికి జీవాహారముగా వచ్చాడు. అంతేకాదు మనం ఇంకా దప్పికను ఆకలి కొనకుండా చేయడానికి ఆయన జీవాహారంగా వచ్చాడు. And we are going to live forever. కాబట్టి మనము నిత్యము జీవించనై ఉన్నాం. These are all the blessings and promises given by the Holy God. కాబట్టి ఈ మన పరిశుద్ధ దేవుడు ఇలాంటి వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. Sitting between the cherubims, ఆ కెరూబుల మధ్యలో ఆసీనుడైన దేవుడు, whose name is great and mighty and terrible. ఆయన నామం ఎంతో గంభీరమైనది గొప్పదిగా ఉంటున్నది. We need to extol him, we need to worship him at his footstool and the holy hill. కాబట్టి ఆయన పరిశుద్ధ పదవిలో ఆయన పాదం లేదా మనం చేరి ఆయన మనం సాగిలపడి పూజించవలసిన వారం. Because he had heard when we called him. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఆయన మన స్వరాన్ని He answered us when we called him. మనము ఆయన మనం పిలిచినప్పుడు ఆయన జవాబులు He has గ్రహించాడు. given his testimonies towards us. ఆయన మనకు తన శాసనములను గ్రహించినాడు. He has saved us when we went astray. కాబట్టి మనం నశించి దూరంగా వెళ్ళిపోయిన రక్షించినాడు. When we were lost, he came. When we were restored, he came to us. He fell on us and he kissed on our neck. కాబట్టి మనం తిరిగి ఆయన దగ్గరికి వచ్చిన మన మెడ మీద ఇప్పుడు ఆయన మనం ముద్దు పెట్టుకున్నాడు. As a good shepherd, he made us to hear his voice. ఒక మంచి కాపరిగా ఆయన స్వరాన్ని వినేవానిగా And చేశాడు. to follow him till everlasting life. నిత్య జీవంలోని ప్రవేశించడానికి మనం ఆయన వెంబడించి వారిగా చేశాడు. Given his flesh as a bread for us. కాబట్టి ఆయన తన శరీరాన్ని జీవాహారంగా మనకు So అనుగ్రహించాడు. that we may not hunger and thirst anymore. కాబట్టి తిరిగి మనం ఇంకా ఆకలి కొనకుండా తప్పి కొనకుండా ఆయన జీవాహారాన్ని ఇచ్చినాడు. Such is the love of our Heavenly Father. కాబట్టి మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఇంత గొప్పదిగా We ఉంటుంది. need to worship him at his footstool. అందుకని ఆయన పాదం లేదా చేరి మనం ఆయన ఆరాధించవలసిన వారం. And finally, John's Gospel chapter 4 and verse 14 we'll read all together. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. But whosoever drinketh of the water that I shall give him shall never thirst. The water that I shall give him shall be in the well of water springing up into everlasting life. The Lord God who laid his life came into this world and he has formed into a bread of life and he is now giving us living water. కాబట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తన జీవాన్ని ఇచ్చిన దేవుడు, జీవాహారంగా తన శరీరాన్ని అప్పగించిన దేవుడు మనకిప్పుడు ఆయన జీవ జలములను మనకిచ్చున్న The water which he is giving, if we drink, we shall never thirst. కాబట్టి ఆయన ఇచ్చే నీళ్లు మనం త్రాగినట్లయితే మనం ఎప్పటికీ తప్పికొనము. And that water shall be in us as a well of water. అంతేకాదు ఆ నీరు మనలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయి. Sprinkling up into everlasting life. అంతేకాదు నిత్య జీవమునకై అవి ఊరెడి నీటిగా ఉంటాయి. And this speaks about indwelling spirit in us. కాబట్టి ఇది ఏం తెలియజేస్తుందంటే మనలో నివసించే పరిశుద్ధాత్మను గురించి The Holy Spirit, God as well of life. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క ఊరేడి నీటి బుగ్గగా ఉంటాడు. And that living water which our Lord Jesus Christ gave to us when we went near to his cross. కాబట్టి మనము ఆయన యొక్క శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శించినప్పుడు ఆ ప్రభు మనకు అనుగ్రహించినాడు. This living water is given to us. ఈ జీవము కలిగిన నీటిని ఆయన మనకు అనుగ్రహించినాడు. And this living water has become well of water sprinkling up into everlasting life in us. కాబట్టి అంతేకాదు నీళ్లు నిత్య జీవనానికి
ఊరే నీటి బుగ్గగా మనలో ఉంటున్నాయి. This well of spirit, well of water resembles the indwelling spirit in us. కాబట్టి ఈ ఊరేడి నీటి బుగ్గ అంటే అర్థం ఏంటి అంటే మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని తెలియజేయచ్చు. Which is leading us into the everlasting life. అంతేకాదు మనల్ని నిత్య జీవనకు నడిపించేదిగా ఉంటున్నది. Such a loving God, great and mighty God, who is above all, sitting between the cherubims, whose name is great and majestic. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు, కెరూబుల మధ్యలో నివసించిన దేవుడు, ఆయన గొప్పది, ఆయన యొక్క భయంకరమైన నామాన్ని కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. Saved us, restored us, made us sheep to hear his voice. కాబట్టి మనల్ని రక్షించినాడు, మనల్ని సమకూర్చినాడు, తన గొర్రెలుగా స్వరాన్ని వినేవారిగా చేశాడు. Gave us everlasting eternal life. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. By laying his life on the cross of Calvary. ఆయన శిలువలో మరణాన్ని పెట్టుట ద్వారా మనకి జీవాన్ని అనుగ్రహించినాడు. He has power to die and again to rise again. ఆయన ప్రాణం పెట్టుటకు తీసుకున్నటువంటి శక్తి కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. He rose again on the third day. ఆయన మూడవ దినం తిరిగి లేచినాడు. Made us to hear his voice and to follow him and to be carved in his palms. కాబట్టి ఆయన మనల్ని కనుగొని మనల్ని రక్షించి తన అరిచేతులలో ఆయన చెప్పుకున్న దేవుడుగా And there is a promise that no one is able to pluck off us from his hand. అంతేకాదు తన చేతిలో నుంచి ఎవరు తీసివేయలేరని ఆయన వాగ్దానం ఇచ్చినాడు. Given us the bread of life. ఆయన మనకు జీవాహారాన్ని ఇచ్చినాడు. Given us the living water. ఆయన మనకు జీవ జలాన్ని అనుగ్రహించినాడు. which is becoming well of water. అంతేకాదు ఊరేడి నీటి బొగ్గగా మనల్ని చేశాడు. Which is taking us into everlasting life. అంతేకాదు అంటే ఆ నిత్య జీవం నడిపించే ఊరేడి బొగ్గగా చేశాడు. These are the blessings given to us. ఇటువంటి ఆశీర్వాదములతో ప్రభు మనల్ని దీవించినాడు. By taking vengeance for our sins. కాబట్టి మన పాపముల విషయమై ఆయన తీర్పు తీరుస్తూనే, for our transgressions, మన యొక్క అతిక్రమముల కొరకైన పరిహారం చేయుచునే, he is making us holy day by day. ఆయన మన పాపాలను దినదినము పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. Making us to come closer to his cross. అంతేకాదు తన శిలువ దగ్గరికి ఆయన మనల్ని నడిపిస్తుంటున్నాడు. Drink his living water and must be led into everlasting life. కాబట్టి మనం ఈ జీవ జలమును తాగి నిత్య జీవంలోని ప్రవేశించడానికి ఆయన మనలో కార్యాలు జరిగిస్తున్నాడు. Such is the holy God who is reigning, sitting between the cherubims. కాబట్టి కెరూబుల మధ్య వసించుచు రాజ్యము చేసిన దేవుడు ఆయనగా ఉంటున్నాడు. He is the holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. We need to worship at his footstool. కాబట్టి ఆయన పాదముల చెంత చేరి ఆయన ఆరాధించవలసిన వారు. We need to worship at his holy hill. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఆరాధించవలసిన వారంగా May the Lord bless this word. ఈ మాటలు